నమస్తే గురుగారు. గురుగారు, ఇప్పుడు వృషభ రాశి వారికి శని వక్రగతి అనేది ఎలా ఉండబోతుంది? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వాళ్ళకి శని వక్రగతి అనేది 138 రోజుల పాటు ఉంటుంది. జూన్ 30వ తారీఖు నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు కూడా వక్రస్థితి అనేది ఏర్పడుతుంది. అయితే ఇక్కడ 5 గ్రహాలకి వక్రస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది. మనకు సూర్య సిద్ధాంతం ద్వారా అనుసరించే పూర్వ సిద్ధాంతం, ఆ సూర్య సిద్ధాంతాన్ని ద్వారా అనుసరించే గణిత సిద్ధాంతం ప్రకారంగా 5 గ్రహాలకు, పంచగ్రహాలకి వక్రస్థితి అనేది ఏర్పడుతుంది. అంగారకుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని. సూర్యచంద్రులకి వక్రస్థితి అనేది ఉండదు. రాహుకేతులు ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ కూడా వక్రస్థితిలో ఉంటాయి. అయితే ఇక్కడ ఈ వక్రస్థితి అనేది ఏమిటి అంటే 2 ప్లానెట్స్ ఎప్పుడూ కూడా అంతరిక్షంలో, స్పేస్లో రొటేట్ అవుతూ ఉండగా ఒక గ్రహము దాని యొక్క వెలాసిటీ తగ్గితే అది వక్రస్థితిలోకి వెళ్ళినట్టు అర్థంగా భావిస్తాం మనం. ఇలానే ఈ శని వక్రస్థితిలోకి వెళ్ళిపోయింది. దాని యొక్క వెలాసిటీ, దాని యొక్క స్పీడ్ తగ్గింది. భూమి మీద ఉండే వాళ్ళకి ఆ గ్రహం అనేది వెనక్కి వెళుతున్నట్టుగా మనం అర్థంగా భావిస్తాం. అలానే దాన్ని బట్టే మనకు రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అయితే ఇక్కడ ఏదైనా సరే ఇప్పుడు శని వక్రస్థితిలో చేరింది. కుంభరాశిలో 138 రోజుల పాటు సంచారం జరిగినప్పుడు వృషభ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంది అంటే సహజంగా శని 3, 6, 11 స్థానాలు సుఫలితాన్ని ఇస్తాడు. మిగతా రాశుల్లో మిగతా స్థానాల్లో ఉన్నప్పుడు మధ్య రకంగా ఉంటుంది, మిగతా స్థానాల్లో చెడు ఫలితాన్ని ఇస్తుంది. దీన్ని రెట్రోగ్రేడ్ ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. అంటే దాని వెనక రాశిని చూసుకోవాలని అర్థం. వృషభ రాశి వాళ్ళకి వచ్చేటప్పటికల్లా దశమ స్థానంలో శని యొక్క సంచారం. అంటే ఇది భాగ్యస్థానాన్ని సూచిస్తుంది. అంటే నవమ స్థానంలో ఏదైతే శని ఉంటుందో దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. దశమ స్థానంలో ఉన్న దశమాన్ని భాగ్యస్థానాన్ని అంటే 10వ స్థానాన్ని 9వ స్థానాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి వక్రగతి అంటే. అయితే ఇక్కడ ఈ ఏదైతే మనకు వృషభ రాశి అనుకుంటున్నామో వాళ్ళ యొక్క ప్రభావం అనేది ఏ విధంగా ఉందంటే విదేశ సంబంధించిన యోగాలు పెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. విదేశానికి వెళ్ళటం, ఆ విద్యార్థులు కూడా మంచి విశ్వవిద్యాలయంలో విదేశాల్లో సీట్ వచ్చే అవకాశాలు ఉండటం, ఉద్యోగులకి నిరుద్యోగులకి విదేశీ అవకాశాలు అందించే అవకాశాలు ఎక్కువ ఉంటాం. అంటే ఉద్యోగులకు అందరికీ కూడా నిరుద్యోగులకి విదేశాలకు వెళ్ళే అవకాశాలు వచ్చే అవకాశాలు ఉండటం. అంటే అలాంటి అవకాశాలను వాళ్ళకి ఏర్పడతాయి అనడం. పిత్రార్జితం కానీ వారసత్వ సంపద కానీ లభించే అవకాశం ఉంటుంది. ఏదైతే పిత్రార్జితం అనే కోర్టులో తేలకుండా ఉన్నాయో గతం రోజుల్లో పెండింగ్లో ఉన్న విషయాలన్నీ కూడా ఇక్కడేమవుతుందనంటే ఆ పెండింగ్ అనేది పరిష్కారం జరిగి కోర్టులో ఆ సమస్యలు పరిష్కారం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే పిత్రార్జితం వచ్చే అవకాశం ఒకటి ఉండటం. అలానే వారసత్వ సంపదలు లభిస్తాయి. అంటే పిత్రార్జితం అన్నా వారసత్వ సంపదలన్నా ఒకటే. ఆకస్మికంగా ధనలాభం పొందే అవకాశం, ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా కూడా కలిసి వచ్చే అవకాశం, లాభాదాయక పరిచయాలు ఏర్పడటం, సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితోటి వివాహం జరిగే అవకాశం ఉంటుంది. అంటే స్త్రీలకు కానీ పురుషులకు కానీ వివాహ ప్రయత్నాలు చేసే వ్యక్తులకి ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తులు వీళ్ళని వివాహం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరికి అనేక సవాళ్ళను ఎదుర్కొనే అవకాశాలు, అంటే ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటారు వీళ్ళు. దాంతోపాటు ఆర్థిక పరంగా నష్టం జరగకుండా జాగ్రత్త వహించాలి. అంటే ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ అని కొంతమంది కొంటూ ఉంటారు. అంటే డబ్బులు ఖర్చు చేసుకోకుండా మితంగా పొదుపు అనేది చాలా ముఖ్యమైనది ఇక్కడ. దానితో పాటు ధనం మూలం మిదం జగత్తన్నారు. ధనమే అన్నిటికీ మూలం అవుతుంది. ధనాన్ని ఖర్చు చేసుకోకూడదు అని అర్థం. ఎంతవరకు ఖర్చు చేసుకోవాలో మితంగా ఉండాలి. అలానే పిసినారితనం అనేది పనికిరాదు. దాంతోపాటు వ్యాపార విషయంలో కొంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. అంటే నూతన వ్యాపారాలు ప్రారంభం చేయకూడదు. ఉన్న వ్యాపారాన్ని చాలా జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్ళాలి. ఉద్యోగ భద్రత అవసరం. ఉద్యోగపరంగా ఉంటే మనకు భద్రత కూడా అవసరం. అంటే తోటి సహచరులతో అనవసరమైన విషయాలు మాట్లాడకుండా ఉండాలి. అంటే గవర్నమెంట్ సెక్టార్లో ఉండొచ్చు, ప్రైవేట్ సెక్టార్లో అనుకోవచ్చు. ఉద్యోగపరంగా
ఏది కూడా తోటి సహచరులతో అన్ని రహస్యాలు చెప్పకుండా కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. అంటే మనం ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా కూడా సర్వత్రా విజయం లభించే అవకాశం ఒకటి ఉంటుంది. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం, విందులు వినోదాల్లో పాల్గొనటం. స్త్రీ పురుషులు వివాహాలకి 1-2 సంబంధాలు తప్పి 3వ సంబంధం కలిసే అవకాశం ఉంటుంది. అంటే అమ్మాయి అబ్బాయి ఒక సంబంధం చూస్తారు, అది కుదరదు. 2వ సంబంధం చూస్తారు, కుదరదు. 3వ సంబంధం కలిసి వస్తుంది. అది కూడా సంపన్న కుటుంబానికి చెందిన సంబంధం కలిసి వస్తుంది. విద్యార్థులు ఏకాగ్రత చాలా అవసరం. మిగతా విషయాలన్నీ కూడా తగ్గించుకొని వాళ్ళు విద్య మీద ఏకాగ్రత చూడాలి. అలానే స్త్రీలకు సంబంధించిన విషయాలకు మనం వస్తే, గతంలో ఏదైతే మానేసిన ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, చదువు కానీ మళ్ళీ ప్రారంభం చేసే అవకాశాలు ఉంటాయి. అంటే పునఃప్రారంభము అని అర్థం. ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. దుస్తులు కూడా కొనుగోలు చేసే అవకాశాలు అంటే విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు మంచి విశ్వవిద్యాలయంలో సీట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే మరికొన్ని ప్రయోజనం కలగటానికి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది గురుగారు? వీళ్ళు తప్పకుండా నువ్వుల నూనె, నువ్వులు, నల్లని చెప్పులు అంటే నల్లని పాదుకలు, నల్లని గొడుగు, తర్వాత వచ్చేటప్పటికల్లా నువ్వుల నూనె, నల్లని వస్త్రము దానం చేయటం మంచిది. శనివారం రోజున శని హోరలో. శని హోరలో కుదరలేదనుకోండి, శనివారం రోజున ప్రదోషకాల సమయంలో చేసుకుంటే చాలా మంచిది. అంటే వీళ్ళు నవగ్రహాల యొక్క ప్రదర్శన ఇంపార్టెంట్, ముఖ్యమే. దీనికి తగ్గట్టుగా శని వక్రగతిలో ఉన్నప్పుడు నేను చెప్పినట్టుగా ఈ దానం అనేది చేయటం వల్ల మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.